వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో ఐకానిక్ వంతెన ఎక్కడ రాబోతా ఉందనే దాని మీద ఇప్పటి వరకు పెద్దగా క్లారిటీ లేదు. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గతంలో ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి వైపు 6 లైన్ల ఐకానిక్ వంతెన కూచిపూడి నాట్య భంగిమలో డిజైన్ చేశారు. ఇంకా 2019లో వైసీపీ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ వాళ్ళకి నచ్చలేదు. అసలు అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసేసి ఋషికొండని గుండుగోరికి అక్కడ ఒక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో పాలనా రాజధాని పూర్తి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించాలనే విషయంలో మరొకసారి క్లారిటీ కోసం ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత అక్కడ 6 లైన్స్ వంతెన వచ్చింది కాబట్టి ఐకానిక్ బ్రిడ్జికి విజయవాడ వెస్ట్ బైపాస్కి కొంత గ్యాప్ ఉండాలి కాబట్టి దాని మీద ఇంజనీర్స్ని అడిగినప్పుడు అమరావతి రాజధానిలోని రాయపూడి, ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు 6 లైన్ల ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. అమరావతి రాజధానికి ఇది సింహద్వారం లాగా మారనుంది. ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉందో రాయపూడి, నేలపాడు ఈ ప్రాంతానికి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే కనెక్ట్ చేసే విధంగా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించబోతా ఉన్నారు. ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసేందుకు ఒక ప్రైవేట్ సంస్థను ఆహ్వానించారు. ఇప్పుడు 2019లో తయారు చేసిన డిపిఆర్ ఇప్పుడు పనికిరాదు కాబట్టి తాజాగా మరొకసారి అంచనాలు రూపొందించబోతా ఉన్నారు. 2019లో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలనుకున్నప్పుడు 1380 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిర్ణయించారు. తాజా అంచనాల ప్రకారం అది 1500-1600 కోట్లకు చేరే అవకాశం ఉంది. అమరావతి రాజధానికి ఎన్టీఆర్ జిల్లా వైపు ఒక 5 బ్రిడ్జిలు, అమరావతి రాజధానిలో ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే 7 కిలోమీటర్లు ఉందో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు కనెక్టివిటీ చేసే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక దీనికి తోడు మరొక 2 రహదారులను కూడా ఎయిమ్స్ హాస్పిటల్ పక్క నుంచి నేషనల్ హైవేకి, మంగళగిరి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఓల్డ్ ముంబై రోడ్డుకి కనెక్టివిటీ చేయబోతున్నారు. ఈ విధంగా అమరావతి రాజధానికి దాదాపుగా 13 మార్గాల గుండా అమరావతి రాజధానిలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఐకానిక్ బ్రిడ్జ్ అయితే దాదాపుగా ఈ రాయపూడి, మూలపాడు ఈ 2 ప్రాంతాలను కలిపే విధంగా ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి నుంచి కూడా అమరావతి రాజధానికి ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా కంప్లీట్ అయితే విజయవాడ నగర ప్రజలు కానీ, గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు కానీ ఈజీగా అమరావతి రాజధానికి వెళ్ళడానికి, బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ డిపిఆర్ సిద్ధంగా పోతా ఉంది. ఆ తర్వాత పనులు కూడా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది సిఆర్డీఏ.